జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నాగపురాణంలో 4వ అధ్యాయం సుముత్రుని కథ గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి శివుని మాటలు విని, స్వామి, మరి గురుకన్యక సంగమం చేసిన ఆ సుముత్రుడు సుదీవుని శిష్యుడు, అతడు ఏమైనో వాని వృత్తాంతమును ఎరింగించుకోరుచున్నాను, దయవుంచి దానిని వివరింపండని కోరగా శివుడిట్లా పలికెను. పార్వతి, సరైన ప్రశ్న అడిగితివి, వినుము. సుదీవుని శిష్యుడు తాను చేసిన గురుపత్రికా సంగమునకు పశ్చాత్తాపము పడి చనిపోదునని గురుపుత్రిక బెదిరించి చేత భయపడి ఆమెతో విభజించితనని అతడు బాధపడుచుండును. తదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్దకు చదువుచున్నప్పుడు నాకు ఒకనాడు సమిధులు ముండకుల వాటికై అడవికి మీ ఆజ్ఞతో పంపించి వేసిరి. మీ కుమార్తెయు బంతితో ఆడుచుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చిచున్నది. అచట నిర్జీవమైనటువంటి ఏకాంత మనోహరమైన ప్రదేశమున నన్ను తప కోరిక తీర్చవలసినదిగా బలవంతం పెట్టినది. నేను అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆమె, నీవు నా మాట విననచో నేను అచటనే ప్రాణములను విడిచెదనని, అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందునని, నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడు అని అడిగి నీవేమి చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచో నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము, నన్ను వేగముగా కౌగులించుకునుము, రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేను నీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తర్వాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. నీ కుమార్తె చేసిన ద్రోహముల వలన నేను పాపమును పొందితిని. దయవుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపబడనని ప్రార్థించుచున్నాను. సుముత్రుని మాటలు విన్నటువంటి సుదీవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమైన నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరింపుము, అదే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుముత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమైన అతడు తన ప్రయాణములో ఒకానొక చోట దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయవలసినటువంటి అతడు అచట విశ్రమించదలిచెను. అచట వారందరూ కూడా శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మొన్నగున వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సులో తీరమున పూజించి మాఘపురాణమును వినిచుండిరి. సుముత్రుడు వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతము ఎట్టిది, దయవుంచి వివరింపండి అని ప్రార్థించును. ఈ వ్రతములకు ఫలము ఏమి? దీని చేసినచ్చో నేనే లోకము కలుగును? మీరు పూజించినది ఏ దైవమని దయవుంచి చెప్పండి అని అడిగిను. వారు సుముత్రుడు అడిగిన ప్రార్థన విని తనలో ఒకడైన సత్యవ్రతుడిని వారిని విషయము వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుముత్రుడితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసము ప్రాతకాలమున నదీ సరస్సు మొన్నగున వాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమ వివరించు పురాణము విన్నచో మాఘమాసంతయు గడుపుకున్న పుణ్యప్రదమై వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యములు చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు, మాఘస్నానమును మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులయుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు,
ఆడిన మాట తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేవాడు, దేవుడికి నివేదన చేయని అన్నమును తిన్నవాడు, పితృశేషాన్న భోజుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషుడు, భుజించు అపవిత్రుల మాటలను వినివాడు, పురాణ శ్రవణము చెయ్యనివాడు, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులు ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న మాఘమాసము వ్రతమును పాటించునుచో ఈ పాపములు బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములందురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళముతో మాధవుని అర్చించిన వాని పుణ్య అభితమైనది సుమా. వ్రతాంతమును చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ అనేది ఉండదు అని సత్యవ్రతుడు మాఘమాస స్నాన వ్రత ఫలమును పెట్టు విధములుగా వివరించును. సుమిత్రుడను వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించును. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకనూ 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములు మాఘస్నానము ఆచరించి ప్రాయశ్చిత్తముకు గంగాతీరమున తపము చేయమని సుమిత్రుడుకు హితము పలికిరి. సుమిత్రుడు వారి మాట ప్రకారమును మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్తము తపము ఆరంభించును. నిశ్చలమై అతని తపమును తీవ్రమైన వర్ణపు రాణి తీరులో ఉండును. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. ఆయన మానక అతడిట్లా తపము ఆచరించును. చక్రపాణియగు శ్రీహరి కృప విశేషముగా నుండి అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావము చేత గంగా తీరములో తపవాచర్య కేవలం ప్రాయశ్చిత్తమే గాక వాక్యమును కూడా పొందును. పార్వతి, నీవు అడిగినటువంటి సుదేవు శిష్యుడకు సుమిత్రుని వృత్తాంతమునకు పూర్తిగా చెప్పిదినే. సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తి వివరించి ఈ కథ మాఘమాస స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠమునకు చేరును. వాని పితృదేవతలు తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందు ఉందురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతీదేవికి వివరించును. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.